ఇక బులెటిన్ లో డీటెయిల్ చూసుకుంటే రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 3911 సర్పంచ్ పదవుల కోసం 12782 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 29917 వార్డు సభ్య స్థానాలకు 71071 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పోలింగ్ ముఖ్యంగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులను సీల్ చేసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను అధికారులు ప్రకటించనున్నారు. రెండో దశలో 4333 గ్రామ పంచాయతీ సర్పంచ్ అలాగే 38,350 వార్డు సభ్యుల పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 415 గ్రామ సర్పంచ్, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో 5 గ్రామాల్లో 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 2 గ్రామాల్లో 18 వార్డుల్లో ఎన్నికలకు నిలిపివేశారు. ఇక ఇవి పోను మిగిలిన పంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. 2,489 మందిని ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా నియమించారు. 40,626 బ్యాలెట్ పత్రాలను ఎన్నికలకు వినియోగిస్తున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,769 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మానస, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండవ దఫా ఎన్నికలు ఈ రోజు అయితే జరగనున్నాయి. ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి ఎన్నికైతే ప్రారంభమైంది. ఉదయం నుంచి గ్రామాల్లో అయితే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇప్పటికే ప్రజలు ఎన్నికల కేంద్రాలు అక్కడికి బారులు తీరారు. ఉదయం నుంచి కూడా గ్రామాల్లో ఎక్కువగా ప్రచారం చేయడం, ఎన్నికల్లో ఓటు వేయాలి సర్పంచ్ ఎన్నికల్లోని ఉద్దేశంతో ప్రజలంతా కూడా ఉదయం నుంచే చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో సందడి అయితే మొదలైందని చెప్పొచ్చు. అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలైతే ప్రారంభమయ్యాయి. అయితే మొదటి విడత విజయవంతమైన తర్వాత రెండో విడత ఈసారి వచ్చేసి ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయ్, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ మండలాలతో పాటు ఆర్మూర్ డివిజన్ లోని జక్రన్పల్లి మండల కేంద్రం సంబంధించి కూడా ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మొత్తం 158 గ్రామ పంచాయతీలు ఉండగా 1,081 వార్డు మెంబర్లకు ఈ రోజు ఎన్నిక జరగనుంది. ఇందుకోసం అధికారులు 1,476 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. సుమారు 11 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. ఉదయం నుంచి కూడా ఎన్నిక అయితే ప్రారంభం అయ్యింది. దీనికోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక సిపి సాయి చైతన్య ప్రత్యేకంగా నిఘా ఇక్కడ మొత్తంతో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన, గత ఎన్నికల్లో మొన్న పోయిన దఫా ఎన్నికల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యాత్మక ప్రాంతాలని ముందుగానే గుర్తించి అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అధికారులు అయితే విజయవంతమయ్యారు. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం కామారెడ్డి జిల్లాలో 197 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 44 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. 1654 వార్డు మెంబర్లకు ఈ రోజు అయితే ఎన్నిక జరగనుంది. మొత్తం 18,09,117 మంది ఓటర్లు అయితే ఈ కామారెడ్డి జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 2 జిల్లాలకు సంబంధించి పోలీసులు అయితే వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏం జరిగినా సీసీ కమాండ్ కంట్రోల్, ఎక్కడైతే నిజామాబాద్ జిల్లా అయితేనేమో నిజామాబాద్ నగరంలోని ఉన్న కమాండ్ కంట్రోల్ లో కూర్చొని సిపి అక్కడున్న విజువల్స్ అన్ని చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. కామారెడ్డికి సంబంధించి కామారెడ్డి ఎస్పీ ఆధ్వర్యంలో అక్కడ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి సంబంధించి ప్రతి ఒక్క విజువల్ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని చూసే విధంగా ఏర్పాటు అయితే చేశారు. ఇది 2 జిల్లాల కలెక్టర్లు కూడా సిస్టమేటిక్ గా చేశారు. ఇదంతా కూడా ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించి వసతులు ప్రతి విషయం కూడా జిల్లా కలెక్టర్లు దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రూరల్ నియోజకవర్గ పరిధిలో ఆ పోలింగ్ జరుగుతున్న కేంద్రాలను పరిశీలించడానికి ఇప్పుడే బయలుదేరి వెళ్లారు. అయితే ఒకటే చెప్తున్నారు, ఈ రూరల్ నియోజక పరిధిలో మొన్నటి వరకు గొడవలయ్యాయి. ఒక ఎంపీటీసీకి సంబంధించిన కార్ని కూడా దగ్ధం చేసిన సంఘటన చోటు చేస్తుంది. అలాగే కొన్ని గ్రామాల్లో ఫ్లెక్సీలను చింపివేశారు. ఇక్కడ ఈ రూరల్ నియోజకవర్గం సంబంధించి త్రిముఖ పోటీ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా బీజేపీకి కూడా బలమైన క్యాడర్ ఉంది. అలాగే రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు. తను కూడా తన క్యాడర్ కూడా తను రూరల్ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి.
ఆ గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ కు మంచి పట్టు ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, తను భూపతి రెడ్డి, తను ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా సమస్యాత్మక ప్రాంతాలు కూడా కొన్ని పోలీసులు అయితే ఇప్పటికే గుర్తించారు. అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉన్నందున సిపి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువనే ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఆంక్షలు విధించిన ఆంక్షలను ఎవరు కూడా అతిక్రమించరాదని చెప్పి ముందే అక్కడ తెలియజేశారు. ఎవరు కూడా ఆవేశాలకు లోను కాకుండా తమ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గ్రామాల్లో ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. దీంతో ఎవరైతే ఈ ఎన్నికల్లో ఎవరైతే ఈ గొడవలకు చేయడం కానీ ఏదైనా ఇట్లా గొడవలు చేసినట్టయితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా శిక్షించబడుతుందని చెప్పి తెలియజేశారు. ఇంతకు ముందు ఎవరైతే మాజీ రౌడీ షీటర్లు గొడవలు చేసిన వారిపైన ఎవరైతే కేసులు ఉన్నాయో వారిని గుర్తించేవారు, వారిని ముందే గుర్తించారు. వారిని ఆర్డీఓలకు వారిని బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ రూరల్ ఈ ప్రాంతంలో ఎవరైతే గన్ లైసెన్సులు కలిగి ఉన్నారో వాళ్ళందరూ గన్లన్నీ కూడా పోలీసులు ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా శాంత వాతావరణంలో రెండో దఫా ఎన్నికలు జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి అధికారులు అయితే ప్రజల్ని కోరుతున్నారు. తమ ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాలని. ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే మొదటి పౌరుడు సర్పంచే కాబట్టి అక్కడ మంచి నాయకత్వం ఉన్నప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత వాతావరణంలో తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అధికారులు భారీ ఎత్తున గ్రామాల్లో ప్రచారం అయితే నిర్వహించారు. ఇందులో భాగంగానే రెండో దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటరు క్లియర్ అయ్యి ఉన్నారు, ఎవరికి ఓటు వేయాలి ఏం కథ అనేది. గ్రామాల్లో చాలా ప్రలోభాల గురి చేశారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మద్యం అయితే ఏరులై పారించారు, అలాగే డబ్బులు కూడా పంపిణీ చేశారు. ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఓటర్ ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు ఎవరికి ఓటేయాలని. ఈ రోజు 7 గంటలకు ప్రారంభమైన ఎన్నిక మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. 1 గంట తర్వాత అక్కడే అదే ప్రాంతంలో ఈ ఎన్నిక సంబంధించిన ఏదైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ సంబంధించి కౌంటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడే కౌంటింగ్ చేసి 4 నుంచి 4:30 మధ్యలో ఆ ఎన్నికకు సంబంధించి రిజల్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అప్పటికప్పుడే అక్కడే ఫైనల్ చేసి అభ్యర్థికి గెలుపు పత్రం కూడా అందజేయడానికి అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులుగా జరిగిన ఉత్కంఠకు మాత్రం 1 గంట తర్వాత తెరలేపనుంది. అయితే 4 గంటల లోపలే 1 గంట వరకు ఎలక్షన్ పూర్తి చేసుకొని 4 గంటల లోపలే అక్కడ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అందుకోసం అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా రిటర్నింగ్ అధికారి అక్కడ ఏదైతే ఉంటారో తన ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ప్రశాంత వాతావరణంలో రెండవ దఫా సర్పంచ్ ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయి. మానస. ఓకే, థ్యాంక్ యూ రాజు. రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,911 సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 29,917 వార్డు సభ్యస్థానాలకు 71,071 మంది పోటీ పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎన్నికలు ఇప్పటికి ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ వెళ్లకుండా తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు జరిగింది. బందోబస్తు సంబంధించి ఎవరైతే గతంలో ఉన్నటువంటి సమస్యల ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా ఇప్పటికే మార్కింగ్ చేసుకొని అక్కడ ముందస్తుగానే భద్రత పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇకపోతే మొదటి విడతలోని ప్రశాంతంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో విడత కూడా ప్రశాంతంగా జరగడానికి మాత్రము ఎలక్షన్ కమిషన్ తో పాటు ఆ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పూర్తిగా అంటే సమాచారాన్ని సేఫ్టీ ఫుట్వేర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా మాత్రం ముందస్తుగానే చర్యలు తీసుకొని తెలంగాణలోని రెండో విడత పోలింగ్ సంబంధించిన విషయాలలో జాగ్రత్త తీసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఇప్పుడైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.